హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి ఫుడ్ రెసిపీ ఆనియన్ కుర్మా. ఇది చపాతీల్లోకి పుల్కాల్లోకి చాలా బాగుంటుంది. సో ముందుగా తవా పెట్టి అందులో ఆయిల్ పోసుకొని ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకొని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. సో ఆనియన్స్ చల్లార్చిన తర్వాత ఇందులో కొబ్బరి, బాదము కూడా వేసుకొని 3 కలిపి మెత్తటి పేస్ట్గా తయారు చేసుకోవాలి. సో ముందుగా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చిటపట్లాడేదాకా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని తర్వాత చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పౌడర్, సినమిన్ పౌడర్, కారం, సాల్ట్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2 ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటో పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో టమాటో పేస్ట్ బాగా ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ కొబ్బరి పేస్ట్ ఇందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. సో ఇది ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు 4 టేబుల్ స్పూన్స్ ఇందులో వేసుకొని ఇది కర్రీని కుక్ చేసుకోవాలి. 15 to 20 మినిట్స్ కుక్ అవ్వాలి. గ్రేవీ అనేది తయారైపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో ఈ గ్రేవీ అనేది చపాతీల్లోకి, పుల్కాల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీ అందరూ కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయాలని కోరుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.